Hey viewers, this is Sarvani, your psychologist. So welcome back to my channel. ఏంటి ఈరోజు నా చుట్టూ మీరు ఏం చూస్తున్నారు? సమ్ సాయిల్ అండ్ సమ్ ఫ్లవర్స్, పాట్స్, సీడ్స్. ఎస్, ఈరోజు నా యాక్టివిటీ వచ్చేసి గార్డెనింగ్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్ ఇఫ్ యూ డి నాట్ వాచ్ ఇట్ యెట్. గార్డెనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో నేను కొన్ని కొత్త ప్లాంట్స్ నా గార్డెన్లోకి తీసుకొని వచ్చాను అనమాట. లెట్స్ స్టార్ట్ ద వర్క్. సాయిల్. ఈ సాయిల్ని పట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సైకలాజికల్ కనెక్షన్ అయితే ఉంది. ఈ సాయిల్లో మైక్రోబ్స్ ఉంటాయి. ఈ మైక్రోబ్స్ ఏం చేస్తాయి అంటే మనం వీటిని ఇలా పట్టుకోగానే మన లోపల సెరిటానిన్ అన్న ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ ఏం చేస్తుంది, మనకి జనరల్గా న్యాచురల్లీ హ్యాపీనెస్ని మనలోకి తీసుకొని వస్తుంది. ఈ సెరిటానిన్ అన్న ఒక కెమికల్ ఇది సాయిల్ నుంచి వస్తుంది. లెట్స్ పుట్ సమ్ సాయిల్. సో ఇక్కడ నేను సూపర్ మార్కెట్ నుంచి ఇలా తెచ్చుకున్నాను. సో ఇవి మనం ఇందులో ఉంచితే ఈ రూట్స్కి సఫిషియంట్ స్పేస్ అనేది ఉండదు. సో వీ హ్యావ్ టు ఫిల్టర్ దిస్ ఇంటూ ది. మనకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ అన్నీ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉండదు. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ చేయొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉండాలని చెప్పి ఇంతకు ముందు కొన్ని వీడియోస్లో నేను చెప్పాను. సో గార్డెనింగ్ కూడా చాలా గుడ్ హాబీ అని ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అంటే మనకున్న స్ట్రెస్ని మనం రిలీఫ్ చేసుకోవాలి. థెరపీస్ ఎప్పుడు క్లినిక్లోనే అవ్వవు. థెరపీస్ కెన్ బి డన్ ఎట్ యువర్ హోమ్. మీకు ప్రతిసారి కౌన్సిలర్ నీడ్ అవసరమా? నాట్ నెసెసరీలీ. సమ్టైమ్స్ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ యువర్ సెల్ఫ్, దెన్ డెఫినెట్లీ యూ నీడ్ ఎ థెరపిస్ట్. ఓన్లీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? నో. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండర్గోయింగ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్. దట్ కుడ్ బి సింపుల్ స్ట్రెస్. సో మనం కొంచెం టైం ఇచ్చుకొని ఒక లైఫ్, వీఆర్ గివింగ్ ఎ లైఫ్ టు వన్ థింగ్. సో ఇటువంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ స్ట్రెస్ చాలా మటుకు రిలీఫ్ అయిపోతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే ఒక పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచించడం, మిగిలిన ఆలోచనల నుంచి దూరంగా ఉండడం. సో ఇటువంటి యాక్టివిటీ మాత్రమే. కుకింగ్ కూడా, కుకింగ్లో లేకపోతే మీరు యోగా చేసేటప్పుడు, మీరు జిమ్ చేసేటప్పుడు, అండ్ వెన్ యు ఆర్ డూయింగ్ సమ్ అదర్ యాక్టివిటీస్ విచ్ యు లవ్, డ్రాయింగ్, ఇటువంటి ఏ యాక్టివిటీస్ చేసినా మీకు మైండ్ఫుల్నెస్ అన్న ఒక థెరపీ మీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది.